9th క్లాస్ న్యూ సిలబస్ 3వ పాఠం హరివిల్లులోని భాషాంశాలు. ఎవరైనా మొదటిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భాషాంశాలు ఇవి అర్థం రాసి సొంత వాక్యం రాయాలి. పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి పదాలకు వికృతి పదాలు. ఇవి వ్యుత్పత్తి అర్థాలు 4 ఉన్నాయి. వ్యాకరణం, ఎడాగమ సంధి, సూత్రం ఇది ఎలా వచ్చిందనేది వివరణ ఇచ్చాడు ఇక్కడ. విడదీసి సందుల పేర్లు రాయాలి. ఇక్కడ పదాన్ని విడతీశారు. విడతీసిన పదాలు ఉన్నాయి. ఇక్కడ సంధి పేర్లు ఉన్నాయి. సంధి, త్రిక్ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, బ్రహ్మాదులు సవర్ణ దీర్ఘ సంధి, దుగ్ధాంబునిది సవర్ణ దీర్ఘ సంధి. పోతే ఇవి సంధులకు సంబంధించిన ఉదాహరణలు. ఇవి సమాసాలు. సమాస పదం, విగ్రహవాక్యం, సమాసం పేరు. అలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం ఉండేది. ఉత్ప్రేక్ష అంటే ఊహించేది, ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా ఊహించి చెప్పినదే ఉత్ప్రేక్ష అలంకారము. ఛందస్సు, ఛందస్సు గణాలు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఉన్నాయండి, మీరు చూడవచ్చు. పద్య లక్షణాలు, శార్దూల పద్య లక్షణం, కిందది చంపకమాల పద్యము, గణాలు, భరణ బరవ గణాలు. నెక్స్ట్ ఉత్పలమాల పద్యం అండి. ఉత్పలమాల పద్యపదము